రెండింటిని జోడెద్దుల మాదిరిగా జోడించి ముందుకు తీసుకొని పోయినాం కాబట్టే కేసీఆర్ గారిని 2 సార్లు అఖండమైన మెజారిటీతో తెలంగాణ ప్రజలు గెలిపించారు. మరి ఏమైంది మూడోసారి ఏమైంది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ నష్టం ఎవరికి జరిగింది? కేసీఆర్ గారు ఓడిపోవడం వల్ల ఎవరు నష్టపోయారు తెలంగాణలో? మా సోదరులు మా సోదరిమణులు ఆలోచించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. ఒక్కసారి విశ్లేషించండి. కేసీఆర్ గారికి పదవులు కొత్త కాదు, ఆయన అన్ని పదవులు చేసిండు. 2001లోనే ఆయన మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా ఉన్న పదవులు పక్కకు బారేసి ఎత్తిన జెండా దించను, తెలంగాణ సాధించేదాకా వదిలిపెట్టను అని ఒక కమిట్మెంట్తో బయటకు వచ్చిన నాయకుడు కేసీఆర్. ఇవాళ 50 సంవత్సరాల అనుభవం ఉంది కేసీఆర్ గారికి రాజకీయాల్లో. ఆయన వయసు 72-73, కానీ ఆయన చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిండు. గత 41 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఎమ్మెల్యే పదవి నుంచి మొదలు పెడితే అన్ని పదవులు చేసిండు. 41 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా వరుసగా కేసీఆర్ గారు ఉన్నారు. ఎమ్మెల్యే పదవి చేసిండు, ఎంపీ పదవి చేసిండు, రాష్ట్ర మంత్రిగా కేసీఆర్ గారు పనిచేసిండు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు, కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిండు. ఆఖరికి మీ అందరి దయతో 10 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ గారు పనిచేసిండు. ఆయనకు పదవులు కొత్త కాదు, ఆయనకు మళ్ళీ గెలిస్తే మళ్ళీ వచ్చేది అదే ముఖ్యమంత్రి పదవి. కానీ ఇవాళ నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారా లేదా తెలంగాణలోని పేద ప్రజల? మీరు ఆలోచించండి. కేసీఆర్ గారి పరిపాలనలో ఆ రోజు ఏం జరిగింది అంటే మీరు ఒక్కసారి పేపర్ ఇవాళ చూస్తే మీకే కనబడుతుంది. నిన్నటికి నిన్న మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కాన్రాడ్ సాంగ్మా గారు నిన్న హైదరాబాద్కు వచ్చిండు. వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్, ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అక్కడ మొత్తం చూసి పోలీసు వాళ్ళతో సంభాషించి ఆశ్చర్యపోయిండు. ఇంత అద్భుతమైన విజన్, ఇట్లాంటి అద్భుతమైన నిర్మాణం ఎంత బాగా కట్టిండు కేసీఆర్ గారు అని చెప్పి నాకు స్వయంగా ఫోన్ చేసిండు. ఫోన్ చేసి బ్రదర్ కేసీఆర్ గారికి చెప్పు, మాలాంటి నాయకులు మాలాంటి యువ ముఖ్యమంత్రులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది, వారికి ధన్యవాదాలు చెప్పు అని చెప్పి నాకు కూడా స్వయంగా ఫోన్ చేసి ఒక మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు అభినందిస్తూ ఉన్నాడు. అంటే పోరాట యోధుడే పాలకుడైతే, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే పరిపాలిస్తే ఎట్లా ఉంటుంది అంటే ప్రజలకి మంచి జరుగుతుంది. దేశంలో తెలంగాణ నెంబర్ 1 అయ్యింది. కానీ ఇవాళ అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతున్నాం రాకెట్ వేగంతో అనుకునే టైంలో దురదృష్టవశాత్తు మళ్ళీ మన పొరపాటో గ్రహపాటో ఇవాళ ఒక తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ వద్దన్న నాయకుడు ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి కూర్చుని ఉన్నాడు. ఇవాళ ఎట్లా తయారైందంటే తెలంగాణ రాష్ట్రం మీకు తెలిసి, ఇప్పుడు మహేశ్వరంలో ఉదాహరణకు చెప్తా ఉన్నా, మహేశ్వరం పట్టణంలో ఒక తమ్మిను ఆగ్రయ్యా, ఈయన లొల్లిపెట్టక మంజరు, ఈయన లొల్లి ఎక్కున్నది. ఓయ్ తమ్ముడు నువ్వు లొల్లిపెట్టక, నువ్వు ఉన్నోళ్ళు డిస్టర్బ్ చేయకు. మరి ఎట్లా ఉన్నదంటే ఒక పట్టణంలో ఒక పిచ్చోడు ఎవడన్నా ఉంటే వాడి చేతుల్లో రాయి ఉంటే అందరూ భయపడతారు. అయ్యో ఆ పిచ్చోడు ఉన్నాడు, అటు దిక్కు పోతే ఏడ రాయేస్తాడో అని చెప్పి భయపడతారు. కొద్దిగా పైలంగా ఉండాలని చెప్పి దూరం ఉంటారు. పిచ్చోడు చేతిలో రాయి ఉంటే 10 మందికి నష్టం, కానీ పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉంటే మరి రాష్ట్రంలోని 4 కోట్ల మందికి నష్టం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? ఒక హిట్లర్ రెడ్డి. ఆయనదాయనే చెప్పుకున్నాడు, నాకు హిట్లర్ ఆదర్శం, హిట్లరే నాకు ఆదర్శం అట. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవరన్నా ఎవరయ్యా మీకు స్ఫూర్తి? ఎవరు మీకు ఇష్టమైన నాయకుడు అంటే ఒక శ్రీరామచంద్రుడు అంటారు, లేదా ఒక అంబేద్కర్ అంటారు, లేదా ఉత్తమ పరిపాలకుడు ఎవరన్నా ఉంటే ఒక గాయన ఆదర్శం అని చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం ఎవరు? ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడు. వాళ్ళను మించి లక్షల మందిని చంపిన హిట్లరు ఆయనకు ఆదర్శం అంట. అందుకే ఇక ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, ఆయన పేరు ఇక్కడ నుంచి హిట్లర్ రెడ్డి. హిట్లర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇవాళ మనం 10 ఏళ్ళు పటిష్టంగా నిర్మాణం చేసిన వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా కుప్పగూల్చుకుంటూ వస్తూ ఉన్నాడు. వ్యవసాయాన్ని కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో రైతులకు ఒక పండుగలా చేస్తే
రేవంత్ రెడ్డి గారు అడ్డగోలు హామీలు ఇచ్చినాడు. మహేశ్వరంలో మీ అందరు తెలుసు, ఇక్కడ కూడా కందుకూరులో కానీ మహేశ్వరంలో కానీ బ్రహ్మాండమైన రైతులు ఉన్నారు. మొత్తం అందరు రియల్ ఎస్టేట్కే పోలే, ఇంకా రైతులు కూడా ఉన్నారు. మరి ఆ రైతులందరికీ తెలుసు ఎన్ని మాటలు చెప్పిండు. కేసీఆర్ 2 పంటలకే రైతు బంధిస్తున్నాడు, 3వ పంటకి ఇయ్యడా, 3వ పంటకి ఇయ్యవా కేసీఆర్ అని మాట్లాడిండు. అట్లాగే ఆ రోజు చెప్పిన మాట మీకు గుర్తుండాల. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500. కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ఒక ముసలోనికే పెన్షన్ ఇస్తున్నాడు, నేను ముసలవ్వకు ముసలయ్యకు తాతకు ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. కేసీఆర్ మరి 1,00,000 రూపాయలు లగ్గానికి ఇస్తే నేను తులం బంగారం ఇస్తా. అత్తకు 4,000, కోడలకు 2,500. ఇటువంటి డైలాగులు ఒకటి కాదు, 2 కాదు, 420 420 హామీలు ఇచ్చిండు. మొత్తానికి ఆగమాగం చేసి గద్దెనెక్కిండు. గద్దెనెక్కిన పాపానికి ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంది? దయచేసి మా మహేశ్వరం కందుకూరు రైతన్నలు మీరు ఆలోచించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. ఏంది పరిస్థితి ఈరోజు? రైతు బంధు దేవుడు ఎరుగు, కనీసం యూరియా దొరకని పరిస్థితి వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే యూరియా కోసం మళ్ళీ లైన్లు కట్టే పరిస్థితి ఉండేనో, ఈరోజు మళ్ళీ అదే రోజులు దాపురించినాయి. యూరియా కోసం కొట్లాట ఇంకా ఘోరం. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు యూరియా షాపులలో దొరుకుతలేదు, అందుకే ఏం చేసినారు, ఇక యూరియా షాపులో కాదు యాప్లో పెడతాం, యాప్ ఫోన్లో యాప్లో పెడతామని చెప్పినారు. ఇక్కడికి వచ్చేటప్పుడు చూసినా నేను ఆ యాప్లో, యూరియా యాప్లో, ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్లో మీ రంగారెడ్డి జిల్లా పేరే లేదు. అంటే రంగారెడ్డి జిల్లాలో రైతులు లేరా? రంగారెడ్డి జిల్లా పేరు లేదు, మేడ్చల్ జిల్లా పేరు లేదు. మరి రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా రైతాంగం లేరా? ఇక్కడ రైతులకు యూరియా అవసరం ఉండదా వ్యవసాయానికి? అంటే ఈ ప్రభుత్వానికి ఎంత తెలివి ఉన్నది, ఎంత అవగాహన ఉన్నది వీళ్లకు, దాన్ని బట్టే మనం చూడవచ్చు. ఏం జరిగింది మరి 2.5 సంవత్సరాల్లో? పెద్ద పెద్ద మాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు, పెద్ద పెద్ద మాటలు చెప్పి అద్భుతమైన డైలాగులు కొట్టి యాక్టింగ్ చేసి గద్దెనెక్కిన బట్టి విక్రమార్క గారు, ఏం జరిగింది అంటే సమాధానం చెప్పేటోడు లేడు. మీకు గుర్తుండాల, ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి గారేమో రజనీకాంత్ లాగా డైలాగులు కొట్టిండు. నేను ఇది చేస్తా, అది చేస్తా, కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణం మాఫీ చేస్తే 2 లక్షలు చేస్తా అని రేవంత్ రెడ్డి గారి డైలాగులు. ఇక బట్టి గారు అయితే కమల్ హసన్ను మించిన యాక్టింగ్ చేసిండు. మీకు యాదికుండాలి, ఆ కార్డులు ఇచ్చారు, కార్డులు గ్యారంటీ కార్డులను ఇంటింటికి మంచిరు. యాదికుందా మర్చిపోయారా మీరు కూడా? గ్యారంటీ కార్డులను మంచిండు. బట్టి గారు ఎంత అందంగా చెప్పిండు. ఏమన్నాడు? ఈ కార్డులు భద్రంగా పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి, 100 రోజులు పైలంగా ఉంచుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, ఇంటింటికి వస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి మీకు ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 రూపాయలు సంవత్సరానికి లాభం చేసే కార్యక్రమాలు చేస్తాం, ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షలు ఇస్తామని చెప్పి కమల్ హసన్ను మించిన యాక్టింగ్ చేసిండు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారిని, ఏం చేయాలి ఆ కార్డుల్ని? గ్యారంటీ అంటివి